నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర్యమని కొనియాడారు. నాటి మహనీయుల ఆశయాలను నేటి తరం యువతీ యువకులు ముందుకు తీసుకువెళ్లాలని తన్నీరు పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తన్నీరు ఆకాంక్షించారు. అంతకు ముందు వరకు మనం బ్రిటిషుల యొక్క పాలనలో అణగదొక్కబడి ఆ రోజున అనేక రకాల ఇబ్బందులు, కేసులు, ఎదురు మాట్లాడితే కాల్చివేయటం, అణగదొక్కడం, ఈ విధంగా మన వనరులు మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు దోచుకొని మన బానిసలుగా వేధించి ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా మన భారతీయులంటే పనిచేసేవాళ్ళు, భారతీయులంటే మనకి తెల్లవాళ్ళకి కాళ్ళు మొక్కేవాళ్ళు, మనకి తెల్లవాళ్ళకి ఇంట్లో ఏదైనా పనులు చేసేవాళ్ళు తప్ప వాళ్ళకి ఎటువంటి ఆలోచన విధానం లేదు. భారతీయులు తక్కువ వాళ్ళు అన్న విధంగా ఆ రోజున మరి చూసిన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు. మనంతా కూడా చరిత్రలో చదువుకున్నాం. ఆ రోజున మరి మహాత్మా గాంధీ అహింసాయుత ఆయుధంతో ఈ దేశంలో రక్తపాతం జరగకూడదు, కానీ స్వతంత్రం మనకి రావాలి, మన దేశం విముక్తి కావాలి, మన దేశం సర్వసత్తాక రాజ్యంగా ఉండాలి, మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి, మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి, మన దేశాన్ని మనమే పాలించుకోవాలి. వాళ్ళు పాలించడం అంటే అది మనకి అవమానం. మనం సర్వసత్తాక రాజ్యంగా మనమే రూపుదిద్దుకొని అభివృద్ధి పదంలో ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి అని అంటే మనకి స్వతంత్రం కావాలి అని చెప్పి ఆయన అనేక రకాల ఉద్యమాలు రూపకల్పన చేస్తే 1845లో మొట్టమొదటిసారి ఈ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం భారతదేశానికి స్వతంత్రం తెప్పించాలనే ఆలోచనతో మొదలైన పార్టీ. అందులో చాలా మంది